రాసిచ్చేస్తారా, జైలుకు వెళ్తారా అంటూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వం దుర్మార్గం చేసింది. పోర్టు నిర్వహణ సంస్థ మెడపై గొడ్డలు పెట్టి సింహభాగం వాటా హస్తగతం చేసుకుంది. ప్రతిగా చెల్లించింది 494 కోట్లు. ఇది మార్కెట్ ధర కంటే 1178 కోట్లు తక్కువ. అధికార దందాతో భారీగా లబ్ధి పొందిన ఆరో ఇన్ఫ్రా, అది విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ కంపెనీ. అమ్మితే కొనుక్కోవడం, వ్యాపారం, మెడపై కత్తిపెట్టి లాక్కోవడం దౌర్జన్యం. మొదటిది వాణిజ్య వృత్తి, రెండోది నేర ప్రవృత్తి. అధికారం అండతో అక్రమార్జనకు మరిగిన జే బ్యాచ్ రెండో రకంలో ఆరితేరింది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నిర్వహణ సంస్థను కారు చౌకగా కొట్టేసింది. మొదట యంత్రాంగాన్ని ఉసుకొల్పింది, తప్పులంటూ తడికలు కట్టింది, శిక్షలంటూ భయపెట్టింది, ఆనక మంత్రాంగానికి తెరలేపింది. చెప్పింది చేయాలంది, తోచింది ఇస్తామంది, లేదంటే జైల్లోకి తోస్తామంది. అలా ఉక్కిరి బిక్కిరి చేసి 1670 కోట్లకు పైగా విలువైన వాటా 494 కోట్లకి కొట్టేసింది. అంతకుముందు ఎత్తి చూపిన తప్పులని తూచనేసింది. చేతికి మట్టి అంటకుండా, మామూలు మనిషి ఊహకు అందకుండా జే గ్యాంగ్ సాగించే అవినీతికి నిలువెత్తు నిదర్శనం కాకినాడ డీప్ పోర్ట్ నిర్వహణ కంపెనీ యాజమాన్య బదిలీ వ్యవహారం. వైకాపా పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ భారీ దోపిడీ, ఇందుకు జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరు మీదన ఈనాడు ఈటీవీ పరిశోధనాత్మక కథనం అంటూ ఇప్పుడు మొన్న ఈ మధ్యన గంగవరం పోర్టు గురించి కూడా అట్లాగే రాశారు. అదానీ వాళ్ళకి ఇప్పుడు ఇది అంటే ఒక ప్రైవేట్ పోర్టు ఇంకొక ప్రైవేట్ సంస్థకి అమ్ముకున్నారు అంటే దాని వెనకాల కుంభకోణం ఉంది, ప్రభుత్వం వేధింపుల ద్వారా అన్నటువంటిది మేబీ ఉండొచ్చేమో. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఇట్లాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి కాంట్రాక్టుని వాళ్ళని వేధించడం. వాళ్ళందరూ ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పెనాల్టీలు కట్టలేక ఇటు ఏకంగా ఎమ్మెల్యేలే వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ స్థాయిలో వేధించారు. అప్పుడు చివరికి 4 మంత్రి పదవులు ఇచ్చారు. తద్వారా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఈ వేధింపుల ద్వారా ఇప్పుడు అట్లాగే జగన్ కూడా చేస్తున్నాడు. అయితే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రైవేట్ కంపెనీలకి తనకు కావాల్సినటువంటి వాళ్ళకి ప్రైవేట్ కంపెనీలకు అమ్మిస్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ.